వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. ఇక పీడీపీపీ యాక్షన్ అంటే ప్రజా ఆసక్తి నష్ట నిరోధక చట్టం కింద నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఇక జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఇక ర్యాలీ డీజే సౌండ్ ఏర్పాటు చేసి ప్రజలకు స్కూల్స్ ఆసుపత్రులకు ఇబ్బంది కలిగించడంపై వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బొల్లా బ్రహ్మనాయుడు, ఇక కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుల శ్రవణ్ కుమార్, ఇక దేవినేని అవినాష్ తదితర నేతలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు వైసీపీ నేతలకు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు రావడంతో పోలీస్ స్టేషన్ కి వైసీపీ నేతలు అన్నాబత్తుని శ్రవణ్, గజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారు తరలి రావడం అయితే జరిగింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారు? ఈ నోటీసుల విషయంలో ఇక వైసీపీ నేతలైతే ఎలాంటి రియాక్ట్ ఇస్తారనేది కూడా ఇప్పుడు అంతా సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా సరే ఇటువంటివి తప్పని మరికొందరు అంటుంటే, ఇటువంటివి నార్మలే. ఒక సీఎం పర్సన్, ఒక సీఎం అభ్యర్థి ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా నార్మలే అని మరికొందరు అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఇలా సౌండ్ చేసుకుంటూ ఇటు ఆసుపత్రులకు కావచ్చు, అటు స్కూళ్ళకు కావచ్చు, లేకపోతే ఇటు కార్యాలయాలకు కావచ్చు, ప్రతి దానికి కూడా డిస్టర్బెన్స్ చేసుకుంటూ ర్యాలీగా వెళ్ళడం అనేది కరెక్టే అంటారా? లేకపోతే ఈ నోటీసులే ఓవర్ అంటారా? మరి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ ఇవ్వాల్సినవి కావంటారా? లేకపోతే ఇది కరెక్టే అంటారా? మరి ఈ నోటీసుల గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.